50% రైతులకు రుణమాఫీ చేయకుండా కేవలం 17,000 కోట్లతో సరిపెట్టి 31,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి చివరికి అనేక ఆంక్షలు 50% రైతులు చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా అన్నారు, రైతు బంధు పూర్తిగా బంధు పెట్టి 10,000 కాదు 15,000 ఇస్తాము, మాకు ఓటేయండి గెలిపించండి. 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి రైతులు సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40% రైతులు కౌలు రైతులు. వారు కూడా ఎంతో ఆశపడ్డారు. ప్రభుత్వం వస్తే కష్టపడి వ్యవసాయం చేసే మాకు కౌలు రైతులకు కూడా భరోసా వస్తుందని చెప్పి వారు భావించారు. రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. దాన్ని పూర్తిగా అటకెక్కించి సంవత్సరం అవుతున్నది. రైతు బంధు లేదు, రైతులకు భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా కూడా రైతులు కోల్పోయారు. ఈ సంవత్సరం కాలంలోనే 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందంటే వీళ్ళ 6 గ్యారంటీల అమలు కేవలం ఓట్ల కోసం మాత్రమే. నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువతకు, ఆనాడు బీఆర్ఎస్ యువతను మోసం చేసింది, ఉద్యోగాల పేరు మీద నోటిఫికేషన్లని, ఆ రకంగా నోటిఫికేషన్లు వరకే పరిమితం చేసి ఏ రకమైనటువంటి పేపర్ లీకేజీలకు పాల్పడ్డారో కట్టెలు తెంచుకున్నటి ఆక్రోషంతో యువత బీఆర్ఎస్ని ఓడించాలని వారు ప్రతిజ్ఞ పోని రాహుల్ గాంధీ హామీ కాంగ్రెస్ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే ఊరబెరికే పరిస్థితి. ఇవాళ నోటిఫికేషన్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ సెంటర్లో 1000 మంది విద్యార్థులు, యువత ఉద్యమిస్తే లాఠీలు జులిపించారు, తలలు పగలగొట్టారు. విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా ఏ రకంగా లాక్కొని వెళ్ళి బంధించి జైలు పాలు చేశారు. ఇది యువత ఈ ప్రభుత్వం